పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం దూలిపాలలో తల్లి కుమారుడిపై దుండగులు దాడికి ప్రయత్నించారు. అయితే ఇంట్లోకి చొరబడి సాంబశివరావును నరికి చంపారు. దుండగుల దాడిలో ఆయన తల్లి కృష్ణకుమారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన దుండగులు పారిపోతుండగా చాగలు వద్ద గ్రామస్తులు వారిని పట్టుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం దూలిపాలలో తల్లి కుమారుడిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి సాంబశివరావును నరికి చంపారు. దుండగుల దాడిలో ఆయన తల్లి కృష్ణకుమారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన దుండగులు పారిపోతుండగా చాగలు వద్ద గ్రామస్తులు వారిని పట్టుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, పల్నాడు జిల్లా సత్రపల్లి దమ్మలపాడు గ్రామంలో ఇలా దారుణమైన దూలిపాల గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. తల్లి కొడుకులను పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తుల ముగ్గురు వచ్చి అతి కిరాతకంగా చంపడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దారుణం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం దూలిపాలలో తల్లి కుమారుడిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి సాంబశివరావును నరికి చంపారు. దుండగుల దాడిలో ఆయన తల్లి కృష్ణకుమారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన దుండగులు పారిపోతుండగా చాగళ్లు వద్ద గ్రామస్తులు వారిని పట్టుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Kali